హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో సీజనల్గా దొరికే ఐస్ యాపిల్ తాటి ముంజలు అంటారు కదా, వీటితోనైతే పాయసం చేయబోతున్నానండి. ఈ తాటి ముంజల పాయసం ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సీజన్గా దొరికినప్పుడే తీసుకోవడానికి అవుతుంది కదా. సీజనల్ ఫ్రూట్ ఏదైనా కూడా మనకు దొరికినప్పుడే తినడానికి కూడా అవుతుందండి. ఈ ఫ్రూటు ఎలాగా ఓపెన్ చేసుకొని ఎలాగా చేసి తినాలని ఈ వీడియోలో అయితే నేను వివరంగా చేసి చూపిస్తాను. ముందుగా అయితే ఇక్కడ ఈ తాటి ముంజల్ని మాకైతే వీధిలోకి అయితే రావండి, బయట సైడ్ వెళ్ళేటప్పుడు అయితేనే కొనుక్కోవడానికి అవుతుంది. ఫస్ట్ టైం వీధిలోకి వచ్చాయండి. ఈ ముంజలన్నీ కూడా 100 రూపాయలు, 16 4 చొప్పున ప్యాకింగ్ చేసేసారు. ఇలాగ అన్నీ కూడా ఓపెన్ చేసేసి ఈ తొక్కలు ఉన్నాయి కదా, తాటి ముంజల తొక్కలు అయితే ఇలాగ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసి ఇలాగ ఒకటి ఒకటి కూడా నీట్గా ఎక్కడ తొక్కలు లేకుండా నీట్గా తీసేసుకున్నాను. ఇప్పుడు అన్నిట్లు కూడా ఇలాగే తీసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు అన్నిటిని కూడా అయితే తొక్కలు తీసేసుకున్నాను. ముందుగా అయితే చిన్న గిన్నె తీసుకొని ఇందులోకి సగ్గుబియ్యం, నైలాన్ సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి అయితే ఒక 2 స్పూన్ల వరకు తీసుకున్నానండి నేను. చూసారు కదా, వీటిని ఒకసారి వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడకబెట్టుకోవడానికి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇవి త్వరగానే ఉడికిపోతాయి ఒక 10 నిమిషాల్లోని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాల్లో అయితే చక్కగాన సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి. చూసారు కదా, చక్కగాన గ్లాస్ దీనిలాగా చక్కగా ఉడికిపోయినాయి. ఇవి ఇలాగ ఉడికిపోయిన తర్వాత వీటిలో అయితే పక్కన పెట్టుకొని మనము పాయసం చేసుకుంటున్నాం కదా, ఒక ప్యాకెట్ పాలు అయితే తీసుకున్నానండి. ఇందులోనైతే నేను ఎటువంటి నీళ్ళు కూడా యాడ్ చేసుకోలేదు. ఒక ప్యాకెట్ పాలు పూర్తిగా తీసుకున్నాను. ఈ పాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరుగుతున్నప్పటికీ నేనైతే ముంజలన్నీ తొక్కలు తీసి పెట్టుకున్నాను కదా, వాటిని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నానండి. మనకి తినేటప్పుడు అక్కడక్కడ పంటకి తగులుతాయి. తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అయితే. మనం ముందు రోజు రాత్రికి చేసేసుకొని మర్నాడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగినా కూడా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, లేత ముంజలండి. చక్కగా చిన్నగా ముక్కలైతే కట్ చేసేస్తున్నానండి. పాలు కూడా మరుగుతున్నాయి, పొంగు వచ్చింది చూస్తున్నారు కదా. ఈ లోపైతే నేను కట్ చేసుకున్న ముంజలన్నింటిని కూడా చక్కగా రెడీ చేసేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ఇంత చిన్న ముక్కల కింద అయితే ముంజు ముక్కలన్నింటిని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు బాగా మరిగిపోయినాయండి. పాలు మరిగిన తర్వాత ఇక్కడ 2 స్పూన్ల వరకు నేను రోస్టెడ్ సేమియాని అయితే వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు సరిపోతుందండి. ఆల్రెడీ సగ్గుబియ్యం కూడా ఉడబెట్టుకున్నాం కదా, చక్కగా చిక్కగా వస్తుంది మనకి. ఈ సగ్గుబియ్యం వేసుకోకముందు సేమియాని అయితే వేసుకొని పాలలోని బాగా ఉడకబెట్టుకోవాలి. ఒక 3-4 నిమిషాలు అయితే చాలండి. సేమియా అయితే త్వరగా ఉడికిపోతుంది. ఈ పాలలోనే మనం సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు, కానీ టైం పడుతుంది. అందుకని నేనైతే సగ్గుబియ్యాన్ని వేరేగా ముందు చిన్న గిన్నెలో అయితే ఉడకబెట్టేసుకున్నాను. పాలలోని, వేడి పాలలోని సేమియా వేసుకుంటే చక్కగా 2-3 నిమిషాల్లోనే ఉడికిపోతుంది. నేను ఇందులోనైతే ఒక చుక్క కూడా నీళ్ళనేవి యాడ్ చేయలేదండి. తీసుకుని ఒక ప్యాకెట్ పాల్లోనే చిక్కగా అయితే తాటి ముంజల పాయసం చేసుకున్నాను. చాలా టేస్ట్ బాగుంటుందండి నీళ్ళు యాడ్ చేయకుండా చేసుకోవడం వల్ల. మనకి సీజనల్గా దొరికే ఫ్రూట్ ఏదైనా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ముంజలు అయితే మామూలుగా మనం తొక్కలు తీసుకొని తింటాము, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాము. అలాగే ఇలాగ పాయసం కింద చేసుకొని తింటే ఇంటిల్లిపాదికి నచ్చి 1కి 2 సార్లు అయితే అడుగుతూ ఉంటారండి. ఇప్పుడైతే పాయసంలోకి నేను సగ్గుబియ్యాన్ని కూడా వేసేసుకుంటున్నాను. సేమియా అయితే ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇందులోనే ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు సేమియా సగ్గుబియ్యం కలిసిపోయి కదా, ఇందులోకి అయితే మన టేస్ట్కి పంచదార వేసుకోవాలండి. ఇక్కడైతే నేను 1 కప్పు పంచదారని అయితే వేసుకున్నాను. మనకు కావాలనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి. తురుముకొని బెల్లంని కరగదీసేసుకొని కూడా వడకట్టుకొని వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పంచదారనే వేసుకున్నాను. ఇప్పుడు పంచదార కరిగినంత వరకు ఒక 2 నిమిషాలు పూర్తిగా కలిపేసుకుని అనుకోండి, వేడికి పంచదార కూడా కరిగిపోతుంది. పంచదార మొత్తం అంతా కరిగిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను. చూసారు కదా, చల్లారింది. ఇప్పుడు ఈ చల్లారిన పాయసంలోకి తాటి ముంజలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చల్లారిన పాల్లోకి అయితే తాటి ముంజలు అయితే వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కూడా, గోరువెచ్చుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. కాకపోతే చల్లారిన తర్వాత వేసుకోవడం వల్ల కొంచెం బాగుంటుందండి టేస్టు. కట్ చేసుకుని తాటి ముంజు ముక్కలన్నిటిని కూడా వేసేసుకున్నాను నేను. చూస్తూనే మనకి నోటికి రుచిగా ఎమ్మీగా తినాలని అనిపిస్తుంది కదా. ఒక్కసారి ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేనైతే లాస్ట్లోనే ఒక 2 స్పూన్ల వరకు మిల్క్ మేడ్ అనేది వేసుకున్నానండి. మిల్క్ మేడ్ వేసుకోవడం వల్ల కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. మీకు అవకాశం ఉంటే ఇంట్లో ఉంటేనే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేవచ్చు. నా దగ్గర ఉంది కనుక ఒక 2 స్పూన్ల వరకు అయితే వేసుకున్నాను.
ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీదన కొద్దిగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు. ఇక్కడ ఒక 4 జీడిపప్పులు, ఒక 4 బాదం పప్పులు సన్నగా ముక్కలైతే కట్ చేసేసుకున్నాను. వాటిని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిలి మీదన మనము ఒక్క స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూసారు కదా డ్రై ఫ్రూట్స్‌తోని. ఇప్పుడు మీదనైతే ఈ నెయ్యినైతే ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన తాటి ముంజల పాయసం అయితే రెడీ అయిపోయింది. చక్కగా వేడి వేడిగా గాని, చల్ల చల్లగా గాని సర్వ్ చేసుకోండి. మీకైతే ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.